అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో అక్టోబర్ 2వ తేదీ నాడు జరిగినటువంటి సంఘటన, తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు సుమారు 30 సంవత్సరాలు వయసున్నటువంటి యువకుడిని అత్యంత కిరాతకంగా, దారుణంగా హత్యకి పాల్పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటాం. గడిచినటువంటి 18 నెలల ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలనలో ఒక అరాచకం తాండవం ఆడుతూ ఉంది రాష్ట్రంలో. లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కౌంటింగ్ ఇంకా పూర్తి కాకుండానే అవేళ ఎన్నికల అనంతరం మొదలుపెట్టినటువంటి దహనకాండ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏదో రకంగా భౌతికంగా దాడులు చేయడం, ఆస్తి నష్టాలు కలిగించడం, మర్డర్లు, మానభంగాలు ఒకటి కాదు. బహుశా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ఈవేళ క్రైమ్లో మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఈ అరాచకాలు ఆఖరికి ఈవేళ ఏదో పాము తన పిల్లల్ని తానే తింటుందన్నట్టుగా ఇప్పుడు కూడా లక్ష్మీనాయుడు ఒక భార్య సుజాతమ్మతో కూర్చుని కాసేపు మాట్లాడితే ఆమె కూడా చెప్తా ఉంది, మేము కరుడు గట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నా మాది అని చెప్పి. అటువంటిది మాకే అన్యాయం జరిగినటువంటి సంఘటన తాలూకా వివరాలు అన్నీ కూడా వింటే చాలా హృదయ విదారకంగా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఉందా? రాష్ట్రానికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వర్తిస్తుందా? అసలు మానవుడు జీవించేటటువంటి దాంట్లో సమాజంలో బ్రతుకుతున్నామో మనం, లేకపోతే ఏదో ఒక ఆటవిక పాలనలో అడవిలో జీవిస్తున్నామా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేసేటటువంటి ముఖ్యులు, నాయకులు వాళ్ళ తాలూకా మైండ్ సెట్కి అనుగుణంగా ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క మైండ్ సెట్ కూడా అదే ధోరణిలో వెళ్తుంది అనేటువంటి దానికి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ. అంటే ఒక అహంకారంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎవరు మనల్ని ఏం పీకుతారు అనేటువంటి ఒక ధోరణిలో తప్పు చేసినా కూడా మనల్ని కాపాడేటటువంటి వ్యవస్థ పైన ఉంది అనేటువంటి ఒక భరోసాతో, నమ్మకంతో వేళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత కులాలకి, పార్టీలకి అతీతంగా బాధ్యత గల భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కడి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏదైతే గడిచినటువంటి 6-7 నెలలుగా లక్ష్మీనాయుడు యొక్క భార్యని ఏదో రకంగా లైంగికంగా ఆమెని లోబరుచుకోవాలి అని చెప్పి అనేక రకాలుగా ఆమెని వేధింపులకు గురి చేసి, అనేక రకాలుగా ఆమెను టార్చర్ పెట్టి, ఫోన్లు చేసి 1-2 సార్లు ఇంటి వద్దకు కూడా వచ్చి గొడవలు పెట్టి ఆఖరికి
ఆ అమ్మాయి లొంగకపోయేసరికి ఆమె భర్తని చంపేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ధైర్యం చేశారు అని అంటే, చంపి తిరిగి అదేదో ఒక యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని అంటే, కారు తిప్పి వాళ్ళని గుద్ది మళ్ళీ చావలేదని చెప్పి రెండోసారి కూడా వాళ్ళ మీదకి కారు ఎక్కించి వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రికి కూడా హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ చేసి, ఇక్కడ నేను పలానా అతన్ని చంపేస్తున్నాను, నువ్వు కూడా తొందరగా రా అని చెప్పానంటే, అతను ఇంటి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ కత్తులు పట్టుకొచ్చి, ఒక అతను చనిపోతే ఈ సోకాళ్ళు ఎవరైతే లక్ష్మీనాయుడు చనిపోతే మరో ఇద్దరు పవన్ ఇంకొకరు బ్రతికున్నారని చెప్పి వాళ్ళను కూడా చంపేదానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద కూడా అతి కిరాతకంగా దాడి చేసి తిరిగి మళ్ళీ దీన్ని ఇదేదో యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు ఏవన్నో హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు, మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు ఏ1గా పెట్టాలి, ఏ2గా చంద్రబాబు నాయుడిని పెట్టాలి, ఏ3గా లోకేష్ని పెట్టాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ని ఏ1గా పెట్టాలి అనేటువంటి మాటని ఇవాళ మాట్లాడుతూ ఉన్నానంటే, గతంలో ఒక్కసారి మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ సందర్భంలో జరిగింది? ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా? ముద్రగడ పద్మనాభం గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి భాషను ఉపయోగించారు, ఏ రకంగా ఆయన్ని ట్రీట్ చేశారనేటువంటిది అందరం కూడా స్పష్టంగా చూసాం. అయినప్పటికీ కూడా ఇవాళ మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పెద్దన్న పాత్ర పోషించాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కాపులందరినీ కూడా ఆకర్షించి ఆవేళ ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికేటట్టుగా, ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం ఈవేళ అధికారంలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం కాపులైనప్పటికీ కూడా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ముఖ్యంగా సినిమాల్లో పవర్ స్టార్ అని అనిపించుకోవడం కాదు, వేళ నిజ జీవితంలో మీరు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకున్నటువంటి అధికారాలను కానీ, మీకున్నటువంటి ఈ ప్రభుత్వంలో లేక కేంద్ర ప్రభుత్వం మీకున్నటువంటి పలుకుబడి కానీ ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా చెయ్యండి. అప్పుడు మిమ్మల్ని నిజంగానే హీరో అని చెప్పని అంటారు. అంతే తప్పితే 15 రోజులైనప్పటికీ కూడా కనీసం మీరు స్పందించకపోగా, ఇందాక ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక 3-4 శాసనసభ్యులు వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం రీత్యా వారికి భరోసానివ్వాలని, వారికి ఆర్థికంగా సాయాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తే కూడా వద్దు, ఆ చుట్టుపక్కలకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా సీరియస్గా ఇన్స్ట్రక్ట్ చేశారనేటువంటి మాటను కూడా ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా దీని మీద మొట్టమొదట స్పందించాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఎవరైతే ఈ యొక్క మర్డర్ జరగడానికి కారకులో కేవలం కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఒక్కడే కాకుండా ఎబటార్స్ కింద కానీ వారి భార్య కావచ్చు, అతని భార్య కావచ్చు, లేకపోతే అతని నాయనమ్మ కావచ్చు, అతని మిత్రులు కూడా మరొక 3-4 ఉన్నారని చెప్తా ఉన్నారు. వారు కానీ, లేక ఆ హరిశ్చంద్ర ప్రసాద్ యొక్క తండ్రి ఎవరైతే కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడో అతన్ని కానీ అందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మీద కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి
తక్షణమే రిమైండ్కి పంపించాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టమైనటువంటి కాన్స్పిరసీ ఉంది ఇందులో, కుట్రతో కూడుకున్నటువంటిదే, చాలా ప్రీప్లాన్డ్గా చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అటువంటప్పుడు వాళ్ళని ఎట్లా తప్పిస్తారని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.